మకర రాశి 2025 ఏప్రిల్ నెల ఫలితాలు. ఈ నెల మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. కొన్ని విషయాల్లో అభివృద్ధి కనిపించినా, కొన్ని రంగాల్లో జాగ్రత్తలు అవసరం. ఈ నెలలో గోచార గ్రహాల ప్రభావం వల్ల మానసిక స్థితి కొంతవరకు ఒత్తిడితో కూడినదిగా ఉండొచ్చు. అయితే మీ పట్టుదల, నిశ్చయమే మీ విజయానికి దారితీస్తాయి. ఆర్థిక పరంగా, ఫైనాన్షియలీ, ఈ నెలలో ధనలాభాలు సాధారణంగా ఉంటాయి. గతంలో చేసిన పెట్టుబడుల ఫలితాలు ఇప్పుడు లాభాలను ఇవ్వడం ప్రారంభించవచ్చు. అయితే, అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. వ్యాపారం చేసే వారికి కొత్త ఒప్పందాలు రావచ్చు కానీ వాటిపై సంతకం చేసే ముందు అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకోవడం మంచిది. ఆస్తి కొనుగోలు, అమ్మకం విషయాల్లో ఈ నెల చివరి భాగం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మరియు వృత్తి, కెరీర్ మరియు ప్రొఫెషన్. ఉద్యోగస్తులకు ఈ నెల కొంత ఒత్తిడిగా ఉండొచ్చు. అధికారి ఒత్తిళ్లు, పని భారం పెరగడం వంటివి ఎదురవుతాయి. కానీ మీరు దీటుగా ప్రతిస్పందించడం వల్ల మీ ప్రతిభ మళ్లీ గుర్తించబడుతుంది. ప్రమోషన్ లేదా ప్రాజెక్ట్ మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కొంత ఆలస్యంగా వచ్చినా ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారవేత్తలు కొత్త వ్యాపార సహచరులను కలుసుకుంటారు. విద్యార్థులకు, స్టూడెంట్స్, ఈ నెల విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది. కృషి పెడితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. అధిక విఘ్నాలు ఎదురైనప్పటికీ, నిరంతరమైన కృషితో మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. పరీక్షలు ఉన్నవారికి ఈ నెలలో మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి ఇది సరైన సమయం. చదువుపై దృష్టి నిలిపి, సామాజిక మాధ్యమాల నుండి దూరంగా ఉండాలి. ప్రేమ మరియు వివాహ జీవితం, లవ్ మరియు మ్యారేజ్ లైఫ్. వివాహితులకు ఈ నెల సంబంధాల్లో కొంత ఉత్కంఠాత్మకంగా ఉండొచ్చు. చిన్నపాటి మాటలతో గొడవలు ఏర్పడవచ్చు, కాబట్టి ఓర్పుగా వ్యవహరించాలి. మీ జీవిత భాగస్వామితో సరైన సంభాషణ జరిపితే సంబంధం బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారు తమ భావాలను వ్యక్తపరచటానికి సరైన సమయంగా భావించవచ్చు. కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం, హెల్త్. ఆరోగ్య పరంగా ఈ నెలలో కొంత అప్రమత్తంగా ఉండాలి. శారీరక శ్రమ పెరగడం వల్ల అలసట కలగవచ్చు. వెన్నునొప్పులు, కండరాల నొప్పులు వంటి చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. మధుమేహం, రక్తపోటు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం, ప్రాణాయామం వంటి ప్రక్రియలు పాటించడం ఉత్తమం. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం ప్రయోజనకరం. గృహ జీవితం, ఫ్యామిలీ లైఫ్. ఇంటి విషయాల్లో కొంత అసమాధానం ఉండొచ్చు. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఆస్తి లేదా బంధు సంబంధిత విషయాల్లో చర్చలు జరుగుతుంటే సంయమనం అవసరం. పెద్దవారి ఆశీర్వాదంతో సమస్యలు పరిష్కారమవుతాయి. పిల్లల వ్యవహారాల్లో మద్దతుగా ఉండండి. ఈ నెలలో ఇంటి పెద్దల ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్త అవసరం. ధార్మికం మరియు ఆధ్యాత్మికం, స్పిరిచువల్ అవుట్లుక్. ఈ నెలలో మకర రాశి వారు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మానసిక శాంతి పొందగలుగుతారు. దేవాలయ సందర్శనలు, వ్రతాలు చేయడం మంచిది. గురువుల సలహాలు పాటించడం ద్వారా మీ జీవితానికి మార్గదర్శనం లభించవచ్చు. ఈ నెలలో చేసిన పుణ్యకార్యాలు మీపై మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. శుభదినాలు, ఆస్పిషియస్ డేస్. ఏప్రిల్ 3, 7, 14, 21, 26 ముఖ్యమైన పనులకు అనుకూలమైన తేదీలు. శుభవేళలో ప్రారంభించిన పనులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తలు, ప్రికాషన్స్. అనవసరంగా వాదనలు, గొడవలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఖర్చులను నియంత్రించండి. పనులపై పూర్తి ఫోకస్ పెట్టండి. మొత్తంగా చెప్పాలంటే, 2025 ఏప్రిల్ మకర రాశివారికి కొన్ని రంగాల్లో సవాళ్లను ఇచ్చినా, మీరు క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం సాధ్యమే. పాత విషయాలను వదిలి కొత్త ఆలోచనలతో ముందుకు సాగండి. మంచి సంభాషణలు, నిరంతర కృషి మరియు ధ్యేయ నిబద్ధతతో మీరు ఈ నెలను సద్వినియోగం చేసుకోవచ్చు.